ఇక సామాన్యులకు నష్టం కలిగించను. హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. సహించలేకే విపక్షాల దుష్ప్రచారం. నిర్వాసితులకు వసతి ఏర్పాట్లు చేశాం. హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే చర్యలు. కూల్చివేతకు ఖర్గే రేవంత్ రెడ్డి వివరణ. హర్యానా ప్రచారం తర్వాతే రాహుల్తో భేటీ. 2-3 అంశాలు ఉన్నాయి. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. హైడ్రా విషయంలో ఏ పార్టీ అయినా సరే ఇవాళ ఏం చెప్తుంది, పేదలు ఏడుస్తున్నారు కాబట్టి మేము పేదలకు మద్దతుగా ఉన్నాం, పేదలకు ఏం చేయాలనేటువంటి అంశం పైన. ఒకవేళ చెరువును లేకపోతే మూసీ నదిని ప్రభుత్వ స్థలాలను పేదలు కబ్జా చేస్తే మాత్రం తప్పు కాదా? పేదలు కబ్జా చేస్తే మాత్రం తప్పు కాదా? ఈ విషయం పైన 10 ఏళ్ల పాటు సర్కారులో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కారు మూసీ డెవలప్మెంట్ బోర్డు పెట్టి దానికి చైర్మన్ పెట్టి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఒక 10,000 కట్టడాలు మూసీ నాలాల పైన అక్రమంగా కట్టారని తేల్చేసినాము. అవి అంబర్పేటతో సహా మలక్పేటతో సహా అనేక చోట్ల ఉన్నాయని హిందీలా తెలుగులా ఉర్దూలా అన్నిట్లలో మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు అవి ఆక్రమణలు కాకుండా పోతాయా మీరు అధికారం నుంచి పోతే? కాంగ్రెస్ పార్టీ మూసీ నదిని, హైడ్రాని లేకపోతే చెరువులని అన్నిటినీ కాపాడాలి. కాకపోతే చేసినటువంటి విధానంలో దుందుడుకు వ్యవహారంతో ఒక్కసారిగా వచ్చినటువంటి మంచి పేరు వెనక్కిపోయి పేద ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే న్యాయం పూర్తిగా చేయాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడ అన్ని అనుమతులు పొందినటువంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకున్నటువంటి విషయంలో కొంత తేడా ఉన్నది. అయితే సోషల్ మీడియాలో ఎవరో ఎగేసి మాట్లాడిపిస్తున్నారనేటువంటిది ఖచ్చితమైనటువంటి వ్యవహారం కాదు. ప్రజలు అక్కడ కడుపు మండుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా అది మూసీ నదిలో కట్టుకున్నా సరే వాళ్ళకి ఆ ప్లేస్ తోటి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ అనుబంధం ఉన్నది కాబట్టి ఒక 30 ఏళ్ళ అనుబంధం ఉంది. అయితే మూసీ నదిని ఇవాళ ఒక్కరోజే ఆక్రమణ చేసిరా? మూసీ నది చుట్టుపక్కల నిజాం ఉన్నప్పుడు కూడా మూసీ పక్కన ఉన్నటువంటి వాటిని తొలగించిండు. ఎందుకంటే మూసీకి వరదలు వచ్చినాయి. మొన్న 2020లో కూడా వరదలు వచ్చినాయి. మూసీలో ఉన్నటువంటి లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. వాటన్నిటినీ తరలించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు ఏంటంటే అన్ని పార్టీలను పిలిచి అఖిలపక్షాలను పిలిచి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి ఇట్లా ఉన్నది. వాళ్ళు అంతకుముందు రివర్ బెడ్కి సంబంధించినటువంటి అన్నిటినీ గుర్తించినారు, దాన్ని వాళ్ళు చేయలేకపోయినారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసము మేము చేయదలుచుకున్నాము. మీ పార్టీల యొక్క అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే పొద్దున రాజకీయ పార్టీలు ఎదురు తిరుగుతాయి కాబట్టి ఈ మూసీ నది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సికింద్రాబాద్ ఎంపీని లేకపోతే చేవేల ఎంపీని మల్కాజిగిరి ఎంపీని ఈ హైదరాబాద్ ఎంపీని 4 ఎంపీల కింద ఉండేటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి ఒక ప్రత్యేక సమావేశం పెడితే ఇంకా బాగుండేది. అందరు ఎమ్మెల్యేలు ఈ 4 ఎంపీల పరిధిలో వచ్చేటువంటి అందరు ఎమ్మెల్యేలని అవసరమైతే ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇవన్నీ పెడితే ఒక 10-15 రోజుల పాటు దానిపైన భిన్న అభిప్రాయం వచ్చేది. కానీ ప్రజల్లోకి చర్చకి వెళ్ళేది. మీరు అరే ఒక్కసారిగా వీళ్ళు చేస్తలేరు, అందరినీ సిద్ధం చేసిరు, ప్రజలను మానసికంగా సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా. మీరు చేస్తున్నారు తప్పలేదు. దానికి తోడు ముందే ఒక నెల రోజుల ముందే వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా కోర్టుకు వివరాలు తెలిపి మేము మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. వాళ్ళ ఇండ్లే రేపు పొద్దుగాల పెద్ద వరదలు వస్తే వాళ్ళకే నీళ్ళు వస్తాయి, వాళ్ళ ఇండ్లే కూలిపోతాయి, వాళ్ళ ఇండ్లలోనే మళ్ళా రేపు పొద్దుగాల ప్రభుత్వం ఏం పని చేస్తున్నదని మళ్ళా ప్రశ్నిస్తారు. గతంలో కోర్టులు ఏ విధంగా ప్రశ్నించినాయి, మూసీ నదిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ ఇవన్నీ కూడా ప్రజలను మానసికంగా సిద్ధం చేసి ఎందుకంటే ప్రజాప్రతినిధులు అందరినీ ఇరికిస్తే వాళ్ళు కూడా మాట్లాడకపోతుండే. ముందుగాల వాళ్ళందరితోటి రికార్డ్ చేయాల్సింది ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారని. ఎందుకంటే అట్లా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది రాకపోతుండే. అన్ని పక్షాలను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను కొన్ని విషయాలను సంప్రదిస్తే మీకు కూడా గౌరవం పెరుగుతుంది. వాళ్ళని ఇరికించినటువంటి వాళ్ళు అవుతుండే రాజకీయంగా కొంత మేరకు. అన్ని ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల కింద ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను పిలిచుంటే ఏ ఇబ్బంది రాకపోతుండే. మీకు ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉండేటువంటి ఎంపీలందరినీ పిలిస్తే పెద్ద ఇబ్బంది రాకపోతుండేది. తద్వారా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజల యొక్క వ్యతిరేకతను కొద్దిగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తుండే. ఇవాళ బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో మాట్లాడినటువంటి అనేక మాటలు మనకు బయటకు వచ్చినాయి. కేటీఆర్ కూడా మాట్లాడిండు. గతంలో కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కూడా అదే చెప్పిండు. ఆ విషయంలో మేము గుర్తించినాము. ఇవన్నీ ఈ గుర్తించిన దాని ప్రకారము ఖచ్చితంగా ఈ 10,000కు సంబంధించినటువంటి అన్ని 10,000
ఇండ్లన్నిటినీ కూడా మేము వెంటనే చేస్తాము అనేటువంటి మాట స్పష్టంగా చెప్పాల్సింది. చెబితే ఇబ్బంది రాకపోతుండే. ఎందుకు మీరు ఈ విషయంలో మిస్ అయిపోయింది? ఎందుకు దీంట్లో మాట్లాడలేకపోయారు? ఇగో ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవాళ ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని ఎందుకు మీరు ఎదుర్కోవాలి? ఇగో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా ఇగో కేటీఆర్ అప్పట్లో మాట్లాడినటువంటి మాటలను ఏం చేద్దామనేటువంటి దానిపైన ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎక్కడ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి ప్రమాణంగా అటు ఎంఎఫ్ఎల్ బఫర్ ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం अध्यक्ष। उसके साथ ही साथ हमने बड़ा सा ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया। करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है। उसमें मलकपेट में भी है, अपरपेट में भी है, कई सारी जगह आप भी जानते हैं मैं भी जानता हूँ। एक दिन में आया नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है। ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష। ఎవరు కూడా అధ్యక్ష గత ఇది కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట 2020లోనే 21లోనో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఏం చేయాలి? మీ ప్రభుత్వం ఉంటేనేమో అవి ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్, 10,000 రివర్ బెడ్ను మేమే మార్కింగ్ చేసినాము, ఎంఎఫ్ఎల్ను మేమే చూసినాము, బఫర్ జోన్లను మేము మార్కింగ్ చేసినామని మీరు ఘనంగా చెప్పుకొని ఇవాళ అవే ఆక్రమణలు తొలగిస్తామంటే మీరు ఇంకొక రకంగా మాట్లాడడం ఏ విధంగా సమంజసము? మీరు అధికారంలో ఉంటే ఆక్రమణలా, మీరు అధికారంలో లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉంటే పేద ప్రజలపైన చేస్తున్నటువంటి దాడిగా చిత్రీకరిస్తారా? ఒక పార్టీకి ఒక విషయంలో ఒకే విధానం ఉండాలి కదా. అంటే మీరు అధికారంలో ఉంటే తప్పులు ఒప్పులైపోతాయి, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఉప్పులు తప్పులైపోతాయా? ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు ఈ విషయంలో? చెరువులను కబ్జా మిషన్ కాకతీయ అనేటువంటిది పెట్టి చెరువులన్నిటినీ మేము కాపాడుతున్నామని వేల కోట్ల రూపాయల నిధులు పెట్టినటువంటి మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కావా? అవి పంటలకు రాకపోతుండొచ్చు, భూగర్భ జలాలు పెంచడానికి లేకపోతే ప్రకృతి సమతుల్యానికి చెరువులన్నీ ఉపయోగపడతాయి కదా. చెరువుల చుట్టూ కొంత మేరకు కట్టడాలు లేకుండా ఆ చెరువులను కాపాడితే వాటిని సుందరీకరణ చేస్తే ఇవాళ ప్రకృతి సమతుల్యం ఉంటుండే కదా. చెరువుల చుట్టూ ఈ కట్టడాలు కాకుండా పచ్చదనాన్ని పెద్ద పెద్ద చెట్లను పెంచుకొని వాటిని చేస్తే వాళ్ళ సుందరీకరణ జరిగేది కదా. అవెందుకు చేయలేదు మిషన్ కాకతీయ పెట్టినప్పుడు ఆ పథకంలో? హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి సందర్భంలో 2014 నుంచి 2024 దాకా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కబ్జాలెన్ని, ఇచ్చినటువంటి అనుమతులెన్ని, మూసీలో ఎన్ని కట్టిరు మీరు అధికారంలో ఉన్నప్పుడు అవేమో ఎంకరేజ్మెంట్స్ అయితే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇక్కడ పేద ప్రజల మీద దాడి అవుతుందా? మీరే కదా ఇవాళ మూసీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి పెట్టుకున్నది. మూసీ డెవలప్మెంట్ బోర్డు పెట్టి ఆయన ఎవరిని ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని పెట్టారు కదా, దానికి చైర్మన్గా బీజేపీ మాజీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్లోకి తీసుకొని ఆయనకు చైర్మన్ హోదా ఇచ్చారు కదా. దానికి మీరు చేసినప్పుడేమో మంచి, ఇతరులు చేస్తేనేమో చెడా. ఒక రాజకీయ పార్టీకి ఆ విషయం పైన ఒకే విధానం ఉండాలి కదా. లేదు మేము అట్లా అంటలేము, మూసీ నదిని సుందరీకరణ చేయడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ అందులో ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెడతారంటే మరి కట్టింది పేద ప్రజలే. అక్కడ మూసీ నదిలో ఇల్లు కట్టుకుంది పేద ప్రజలు, చెరువులల్లో బఫర్ జోన్లలో కట్టిన వాళ్ళు పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు. గంతే తేడా. అక్కడ దొంగతనమే, ఇక్కడ దొంగతనమే, అక్కడ తప్పే, ఇక్కడ తప్పే. ఎక్కడ కబ్జా చేసినా కబ్జానే. అయితే ఇక్కడ ఎవరికైతే పట్టా భూములు ఉన్నాయో వాళ్ళందరికీ, అది చెరువుల్లో అయినా సరే ఇక్కడైనా సరే, పట్టా భూములు ఉన్న చోట వాళ్ళందరికీ న్యాయం చేయాలి. పట్టా భూములు లేనటువంటి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారనేటువంటి ఒక ప్రభుత్వ విధానం ఉండాలి. ఇవాళ టీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తుంది? మూసీ నది ప్రక్షాళన చేయాలన్న వద్దా, చెరువులను కాపాడాలన్న వద్దా, ఈ విషయం పైన స్పష్టత ఇవ్వండి. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీ పార్టీ విధానం ఒకటే ఉండాలి.
మూసీ నదిని కాపాడాలంటే కాపాడాలి. అందులో ఉన్నటువంటి పేద ప్రజలు ఇవాళ ఒక్కసారి అక్కడ నుంచి తొలగిస్తే తిరిగి మళ్ళా జీవితకాలంలో ఎప్పుడు కూడా ఆ నది పైన ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగడానికి వీలు లేకుండా ఉండాలి. నాలాలను కాపాడాలి. ఈ నాలాల పైన కట్టినటువంటి వాళ్ళు ఎవరి ప్రోత్సాహంతో కట్టిరు? హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని నాలాలను కబ్జా చేశారు. దాదాపుగా ప్రతి నాలా ఎంతో కొంత నాలా కబ్జా కురైంది. దానిపైన కూడా ప్రతి పార్టీకి ఒక విధానం ఉండాలి. పేదోళ్ళు కబ్జా చేశారు కాబట్టి పేదోళ్ళని అన్యాయం చేస్తామంటే పేదోడు వచ్చి నాలా మీద కట్టినంత మాత్రాన ఇబ్బందా? ఆయనకు పేదోడు, ఆయనకు ఎక్కడ దిక్కులేదు కాబట్టి ఆ నాలా మీద కట్టిండంటే ఒప్పుకుంటామా? రేపు పొద్దుగాల బాగా వర్షాలు వచ్చి ఆ నాలా మూసుకుపోయి మొత్తం కాలనీలు బస్తీలన్నీ కూడా మునిగిపోతే ఆ పేదోడే కారణమవుతాడు కదా. ఆ నీళ్లు రావడానికి ఆ నాలాల పైన అనేకమైనటువంటి బస్తీలు ఉన్నాయి. ఒక్కటి కాదు, మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇదే కేటీఆర్ గారు రాజేంద్రనగర్లో అధికారికంగా మంత్రి హోదాలో రాజేంద్రనగర్కి వెళ్ళి ఇగో ఇది మార్క్ చేస్తున్నాం, అది మార్క్ చేస్తున్నాం, రేపటి నుంచి ఇది కొట్టేయాలి, ఇదంతా పోవాలని మంత్రి హోదాలో అన్నటువంటి వీడియోలు లేవా? ఫోటోలు లేవా? అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ లేవా? మంత్రి హోదాలో రాజేంద్రనగర్ ఏరియాకి వెళ్ళి ఇగో ఇదంతా కబ్జా చేసారు, ఇది కబ్జా చేసారు, ఇది తీసేయాలి, అది తీసేయాలి, ఎంకరేజ్మెంట్స్ తీయాలి, మనం నదిలో కాపాడాలి మూసీ నదిని అని చెప్పింది ఎవరు? మూసీ నదిని కాపాడాల్సిందే, ట్యాంక్ బండ్ని కాపాడాల్సిందే, చెరువులను కాపాడాల్సిందే. కానీ రాజకీయ నాయకులే నాలుక మడత పెట్టినట్టు అటొక నాలుక ఇటొక నాలుక మాట్లాడడమే సరిగ్గా లేదు. మీ పార్టీ విధానము ఒకే విధంగా ఉండాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ అందరూ రాజకీయ నాయకుల్లో మీ పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయుడు ఒక్కొక్క రకంగా మాట్లాడొద్దు. హైదరాబాద్లో ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళకేమో అయ్యో మా ఓట్లు పోతాయనేటువంటి భయం, బయట ఉన్నటువంటి వాళ్ళకు పోతే పోయింద్రవే చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళని తీసేయాలి తప్పేందని వాళ్ళు అంటారు. అంటే ఒకే పార్టీలో రెండు రకాలుగా మాట్లాడేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇగో అభివృద్ధి పేరిట మనం చేసినటువంటి అంశంని మనం ఎట్లా సమర్థించుకుంటాం అనేది చూడాలి.